ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ దాన్ని పండించే రైతులకు మాత్రం మేలు జరగటం లేదు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పండించిన కర్షకుడికి కన్నీరు మిగుల్చుతుంది. బంగ్లాదేశ్కు ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో కర్నూలు మార్కెట్ యార్డుకు సరుకు తీసుకొచ్చిన రైతులు గిట్టుబాటు ధర లేక నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రబీ సీజన్లో ఈ ఏడాది 21,000 హెక్టార్లలో ఉల్లి సాగు చేశారు. దిగుబడి కూడా బానే వచ్చింది. దీంతో ప్రస్తుతం కర్నూలు ఉల్లి మార్కెట్కు 800 క్వింటాళ్ల వరకు సరుకు వస్తోంది. అయితే ధర మాత్రం రైతులకు చుక్కలు చూపిస్తోంది. కనిష్ట ధర 284 ఉండగా గరిష్ట ధర 1,009 రూపాయలు పలుకుతుంది. అంటే కిలోకు 3 నుంచి 5 రూపాయలు మాత్రమే వస్తుంది. కర్నూలు ఉల్లికి బంగ్లాదేశ్లో మంచి డిమాండ్ ఉండేది. ఇక్కడి నుంచి సుమారు 40% ఉల్లి ఎగుమతయ్యేది. ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వం ఉల్లి సాగును ప్రోత్సహిస్తుండటంతో ఇక్కడి నుంచి ఎగుమతులు ఆగిపోయాయి. ఎకరాకు కనీసం 50,000 రూపాయల వరకు ఖర్చు చేశామని రైతులు చెప్తున్నారు. కనీసం రవాణా ఖర్చులు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 ఎకరాలు సార్, ఎకరా 50,000-60,000 వస్తుంది సార్. ఊకి నాటడం చేయడం కలుపులకి కూలీలు ఒక మూట వచ్చేసి 1,500 1,600 మంది మూట కూడా ఏం లేదు రైతుకి. నేను 2 ఎకరాలు వేసినాను. 500-600 పోతుంది. గిట్టుబాటు ధర 2,000 అన్న పోతుంది. మాకు గిట్టుబాటు అవుతుంది. ఆత్మహత్య చేసుకుని చావాల్సిందే పరిస్థితి వస్తుంది. అన్ని పెరుగుతున్నాయి కానీ ఈ మాత్రం ఉల్లిగడ్డలు ఇదే పరిస్థితికి ఉంది. వ్యాపారస్తులు కుమ్మకైతున్నారు, ఎవరు కుమ్మక్కుతున్నారు అర్థం కావడం లేదు సార్. అసలు వాళ్ళు ఈడనేమో రాసుకుని పోతారు. ఎవరంతా వాళ్ళు అడిగిన మాత్రం అందరూ ఈ రేటు మేము అని చెప్పి అందరు పంచుకుంటున్నారు. ఒక ఎకరా పెరగడానికి 5,000 కూలి అవుతుంది, కొయ్యడానికి 10,000 కూలి అవుతుంది. వీటికి చీర వచ్చేసి 20,000 అవుతుంది. ఊక పెరిగి ఇటు చేర్చడానికి ఖర్చు 40,000 వస్తుంది. ఈడ వచ్చి చూస్తే 400 నుంచి 500 600 లాస్ట్ ఏదో ఒకటి 900 1000 రూపాయలు అంటున్నారు. అందులో ఏం లేదు రైతుకి. తెచ్చి బాడీలు కూలీలకు కూడా వెళ్ళడం లేదు. అయితే రైతు నష్టపోయి పొలాలు అమ్ముకోవడము, మందులు లాగడం, ఇట్లా నష్టపోవడం లాగా అట్లా నష్టం జరుగుతుంది సార్. ఇప్పుడు మాకు 2,000 అయితే గిట్టుబాటు అయితే 2,000 అట్లా పోలేదు సార్. అట్టయితే గిట్టుబాటు అవుతాయి. అప్పుడు పోలేదు సార్, వానాకాలం కూడా పోలేదు. 2,000 7 రూపాయలు ఉన్న సంచి ఇప్పుడు 20 రూపాయలు 18 రూపాయలు అంటే దాదాపు 10 రూపాయలు పెరిగింది. రైతు అది కూడా కొనాలంటే కూడా బాధ. తెచ్చి కూడా వీళ్ళకి ఇంత తక్కువ రేటు కమ్ముకోవాలంటే మళ్ళీ బాడుగలు అక్కడ కూలీలు ఎత్తేది కోసేది ఆ ఖర్చులు కూడా రాకున్నాయి. ఇప్పుడు అమ్మాలి దించాలని కూడా ఇప్పుడు అది దించనీకి అమ్మాలికి ఎంత పడితే అంత తీయాలి. ఆ ధర కూడా వస్తుందా తెలియదు. ఇక్కడ పోయినసారి వానాకాలం సీజన్ లోన హెక్టర్కి 5,000 వేసినారు. ఇప్పుడు కానీ అట్లా ఆదుకుంటే బాగుంటది ప్రభుత్వాలు అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇకపై కూడా ఉల్లి పంటకు డిమాండ్ తక్కువగా ఉంటుందని, సాగు తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు. రబీ సీజన్ లో మన దగ్గర అరైవల్ తో పాటు మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్టేట్లలో కూడా లోకల్ అరైవల్ అనేది అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మనది ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మేజర్ గా కర్నూలు మార్కెట్ యార్డ్ నుంచి బంగ్లాదేశ్ కి ఎక్స్పోర్ట్ మనం ఒక 40% దాకా పంపించడం జరుగుతుంది. ఈ పరిస్థితి నెక్స్ట్ ఖరీఫ్ కి ఉండే అవకాశాలు కూడా లేని విధంగా కనిపిస్తున్నాయి. రైతులు కూడా వీటిని దృష్టిలో ఉంచుకొని కొద్దిగా ఆనియన్ ని తగ్గించుకొని ఆల్టర్నేటివ్ క్రాప్ వేసుకొని, లేదంటే ఒక 2-3 ఎకర్స్ ఉన్నదాన్ని ఒక 50% ఆనియన్, ఒక 50% అదర్ కమోడిటీ వేసుకుంటే గానీ సర్వైవ్ అయ్యే పరిస్థితులు లేవు ప్రస్తుతానికి. అది సోయింగ్ తగ్గించినట్లయితే వాళ్లకు ఉన్నంత వరకు సరుకు మంచి ధర వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఫార్మర్ ని ఎంకరేజ్ చేయండి అనే విధంగా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఉల్లి ధర పడిపోవడంతో రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉల్లికి మద్దతు ధర ప్రకటించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ శేషితో గణేష్, ఈటీవీ న్యూస్, కర్నూలు.